హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ. 15,000 విడుదల. స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఇలా చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ. 15,000 ఆర్థిక సాయం అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి విడతగా 2.9 లక్షల మంది డ్రైవర్లకు రూ. 436 కోట్లు విడుదల చేశారు. లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్తో పథకం స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు పాల్గొన్నారు. ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్నగర్కు ఆటోలో వెళ్లారు. ఈ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్కు రూ. 15,000 ఆర్థిక సాయం డబ్బుల్ని విడుదల చేశారు. విజయవాడలోని సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ చంద్రబాబు, పవన్, మాధవ్లకు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేష్ స్వాగతించారు. కూటమి నాయకులకు మద్దతుగా మంగళగిరి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళగిరి యువత బాణసంచా కాల్చి, తీన్మార్ డప్పులతో సందడి చేశారు. ఈ పథకంలో మీ పేరు ఉందో లేదో ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం లాగిన్ అవసరం లేదు. డ్రైవర్లు తమ ఆధార్ కార్డ్ నంబర్తో పథకం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేక లింక్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంది. ఆటో డ్రైవర్లు తమ పథకం స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకవేళ ఎవరికైనా ఆటో డ్రైవర్లకు డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అవసరమైన డాక్యుమెంట్లతో దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే లిస్ట్లో పేరు లేకపోయినా గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తారు. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ. 436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ లబ్ధిదారులలో 2,64,197 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అలాగే 20,072 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. సీఎం చంద్రబాబు ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం హామీ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా సీఎం చంద్రబాబు ఆగస్టు 15న హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లపై ప్రశంసలు కురిపించారు. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది ఆటో డ్రైవర్లు. పిల్లల్ని భద్రంగా స్కూలుకి తీసుకువచ్చేది ఆటో డ్రైవర్లు. అనారోగ్యమైతే అంబులెన్స్లా మారి ఆస్పత్రికి తీసుకెళ్లేది ఆటో వాళ్లే. పనికి వెళ్లాలన్నా, ఆఫీస్కు చేరుకోవాలన్నా బస్సు, రైలు ప్రయాణాలకు ఫీడర్ వెహికల్ ఆటో మాత్రమే. మీరు ఆటో తోలడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ రుణం తీర్చుకునేందుకే ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవలో అని పెట్టాం అని అన్నారు.